ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ క్యాప్సికమ్ మసాలా ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? 100 గ్రాముల క్యాప్సికమ్ తీసుకుంటే దగ్గర మరి నీటి శాతం 90% పైన ఉంటుంది కాబట్టి క్యాలరీస్ మనకి ఇందులో చూస్తే 16-17 క్యాలరీలకు మించి రావాలి. మెత్తగా ఉడకకుండా కావున క్యాప్సికమ్ ని 50% బాయిల్ అయినా వేడెక్కినా తినేసేయచ్చు. దాన్ని కొద్దిగా నూనె వాడకుండా మేగడ వేసి మన పద్ధతిలో హాని లేని విధంగా కొద్దిగా గుమగుమలాడే మసాలా వేసేసి ఆరోగ్యకరమైన ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూడండి. క్యాప్సికమ్ మసాలా ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేపించిన నువ్వులు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో పచ్చిశనగపప్పు, ధనియాలు, వేరుశెనగ పప్పులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసేసి ఈ 5 వేసాక సిమ్లో పెట్టేసి కదుపుకుంటూ దోరగా వేపించుకోవాలి. ఈ ఫ్రైకి మసాలానే మంచి కమ్మగా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా చల్లారాక దీన్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇక 3 రంగుల్లో క్యాప్సికమ్ లభిస్తుంది కాబట్టి క్యాప్సికమ్ ని తొడిమి తీసేసి ముక్కలట్లా మనం కట్ చేసుకుని ఇక 3 రకాల క్యాప్సికమ్ ముక్కలు అట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక ఫ్రై కోసం తాలింపు వేస్తున్నాం. మరొక నాన్ స్టిక్ పాత్రలో సిమ్లో పెట్టి కొద్దిగా మేగడ వేసేస్తాం. అందులో జీలకర్ర, కరివేపాకు, మేగడలో కరివేపాకు వేగిన తర్వాత అందులో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు ఇవి వేసేసి ఒకసారి మేగడలో తాలింపులో వీటిని కలిపేసి సిమ్లో మగ్గనిస్తాం. ముందుగా మనం తయారు చేసుకున్న మసాలాని అందులో చల్లేసాం. నిమ్మరసం అలాగే కొద్దిగా వేపించిన నువ్వులు కూడా పైన అట్లా చల్లేస్తాం. 1/2 గంటలో ఈ క్యాప్సికమ్ ఫ్రై సిద్ధమవుతుంది అనమాట. ఒట్టిగా తినగలిగే అంత బాగుండే మంచి ఫ్రై ఇది. ట్రై చేయండి. ఇప్పుడు మేమేం చెప్తామంటే ఇలాంటి ఫ్రైలు తయారు చేసుకున్నప్పుడు పుల్కాతో తినొద్దు, స్పూన్ పెట్టుకుని ఒట్టి ఫ్రై అలా ఒట్టిగా తినేయమంటాం. చాలా మంది సాధకులు 1/2 కేజీ 1/4 కేజీ ఫ్రైలు ఇక్కడ ఒట్టిగా ప్లేట్లో పెట్టి తినేస్తుంటారు. అంత తింటుంటారు. ఇట్లా హెల్దీ వేలో ఫ్రై చేసుకుంటే మంచిదన్నమాట. చూసారుగా, ఎంతో రుచికరం అలాగే ఎంతో ఆరోగ్యాన్ని అందించే ఈ క్యాప్సికమ్ మసాలా ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో మా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏ ఆహారాన్నైనా కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం మనసుంటే మార్గం అదే చూపిస్తూ ఉంటుంది. ఇక మనలో కొంతమంది యోగాసనాస్ వేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ లేకో, కొన్ని నొప్పులు ఉండో, లేదంటే ఆ పర్టికులర్ మసిల్ అన్నది మనకి బెండ్ అవ్వకో, ఇలా రకరకాల కష్టాలు పడుతూ ఉంటాం. మరి యోగాసనాలు సులువుగా వేయాలంటే ప్రాప్స్ ఉపయోగించి వేయడం చాలా సులువు మార్గం అంటున్నారు. కాబట్టి ఆ ప్రాప్స్ వేసి యోగాసనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. కొన్ని ఆసనాలు చేయడానికి రానప్పుడు బెల్ట్ సహాయంతో సులభంగా ఎలా చేయొచ్చో 3 రకాల ఆసనాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా జాను శీర్షాసనం. కుడి కాలుని స్ట్రైట్ గా చాపేస్తాం. ఎడమ కాలుని మోకాల దగ్గర మడిచి ఎడమ పాదం కుడి తొడ కానేటట్టు అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు 2 చేతులు పైకి లేపుతాం. చేతులతో పాదాలు పట్టుకుని మూతి భాగాన్ని తీసుకెళ్లి మోకాళ్ళ కానించి ముద్దు పెట్టుకుని అలా ఉండాలి. ఇది జాను శీర్షాసనం. మరి ఇది వచ్చిన వారు ఇలా చేస్తే బాగుంటుంది. మరి రాని వారు ఏం చేయాలి? దాన్ని సులభంగా నేర్చుకోవడం కోసం బెల్ట్ సహాయంతో దాన్ని ఎలా చేయొచ్చు ఇప్పుడు మనం చూడబోతాం. మామూలుగా ఒక బెల్ట్ తీసుకుని దాన్ని పాదానికి వేసేసుకోవాలి. చేతులతో ఆ బెల్ట్ ను మనం పట్టుకుంటాం. బెల్ట్ ద్వారా మెల్లగా నడుమును ముందుకు ఉంచుతూ వెళ్ళాలి. క్రమేపీ కొన్ని రోజులకి పాదం దగ్గరికి చేతులు వెళ్ళిపోతాయి. మూతి మోకాళ్ళ భాగం దగ్గరికి వెళ్ళటం కోసం అట్లా మూమెంట్ ఇవ్వాలి. ఈ రకంగా జాను శీర్షాసనం. కుడి కాలు చాపేసి చేస్తాం. అదే విధముగా ఈసారి ఎడవ పాదానికి బెల్ట్ వేసేసి చేతులతో బెల్ట్ పట్టుకుని మెల్లగా నడుమును వంచుతూ పాదం దగ్గరికి చేతుల్ని బెల్ట్ ద్వారా జరుపుకుంటూ వెళ్ళిపోతాం. నడుమునట్లా వంచాలి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగు. క్రమేపీ సాధన చేస్తుంటే పూర్తి స్థితిలో జాను శీర్షాసనం చేయటం మనకు సాధ్యం. ఇక రెండవది, నుంచుని కుడి పాదానికి బెల్ట్ అట్లా వేసేసి చేతులతో బెల్ట్ అట్లా పట్టుకుంటాం. కుడి కాలుని మోకాలు వంచకుండా ముందుకు లేపి స్ట్రైట్ గా అలా చాపి ఉంచాలి. బెల్ట్ సహాయంతో కాలుని అట్లా పైకి లేపాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతుంది. ఎడమ కాలు స్ట్రైట్ గా ఉంచాలి. ఎడమ చేతిని పైకి లేపి అట్లా ఉంచాలి. కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి ఈ రకంగా కొన్ని రోజులు చేస్తే బ్యాలెన్సింగ్ బాగా కుదురుతుంది. కాళ్ళల్లో కండరాలు కూడా బాగా సాగతీయబడతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరిగి తాడు లేకుండా కూడా ఈ స్థితి సహజంగా వచ్చేస్తుంది. ఈసారి బెల్ట్ ని ఎడమ పాదానికి వేసేసి కాలు పైకి లేపి చేతులతో బెల్ట్ పట్టుకున్నాక ఎడమ కాలుని అట్లా స్ట్రైట్ గా చాపేయాలి. కంటితో ఒక దృశ్యాన్ని చూస్తూ అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తే పడిపోకుండా బ్యాలెన్స్ తప్పకుండా ఉండగలరు. ప్రేక్షకుల ఆరోగ్యం కోసం ఆ డాష్ డైట్ అనేది ఎలా ఉంటుంది? అసలు బీపీ వచ్చిన తర్వాత ఈ డాష్ డైట్ లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కూడా చెప్తారా? తప్పనిసరిగానమ్మా, వాళ్ళు సూచించింది రెగ్యులర్ గా
రోజు ఒక్కసారి వెజిటబుల్ జ్యూస్ తాగాలని రికమెండ్ చేశారండి వాళ్ళు. ఓకే. మరి సత్యనారాయణ రాజు ఎప్పటి నుంచి రోజు ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగమంటాం, అది రికమెండ్ చేశారు. ఇంకా వాళ్ళ పూర్తి న్యాచురోపతి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఒకటిసారి చెప్తానమ్మా. రెండవది, డే మొత్తంలో ఒక్క స్పూన్ ఆయిల్ మించి వాడకూడదు. అదైనా ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటి అతి ముఖ్యమైన మంచి ఆయిల్ మాత్రం వాడాలి అన్నారు. ఇక రెండవది, రోజు మొత్తంలో 2 నుంచి 3 గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదు అన్నారు. అంటే ఇంత టేబుల్ సాల్ట్ మించి రోజు మొత్తంలో లోపలికి వెళ్ళకూడదు అన్నారు అనమాట. ఇంకా నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ 30% ఆహారం రోజులో ఒకసారి తినాలన్నారు. నెక్స్ట్ డాష్ డైట్ లో ఉన్న ఇంకొక ప్రిన్సిపల్, లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్ కానీ కంపల్సరీ 40% వరకు 30% నుంచి ఉండాలన్నారు. ఇలాంటి ఆహారాలు రోజు తీసుకుంటూ శారీరక వ్యాయామం మాత్రం 1 గంట నుంచి 1.5 గంటల సేపు చేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, హైలీ ఫ్యాట్ ఫుడ్స్, హైలీ సాల్ట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ స్టాప్ చేయాలని కంపల్సరీ రూల్ పెట్టారనమాట. అవి పూర్తిగా తగ్గించడం కాదు, మానేయాలి. ఇలా ఆచరించిన 4319 మందికి బీపీ పోవటమే కాదు, మరే ఇతర జబ్బులు, గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, లివర్ కానీ, ఇతర ఆర్గాన్స్ మీద చెడ్డ ప్రభావం లేకుండా బీపీ తగ్గడానికి వారు ఆచరించిన డాష్ డైట్ ఇతర జబ్బులు రాకుండా వీళ్ళకి బలే రక్షించింది సంవత్సరాల తరబడి అని వాళ్ళ పరిశోధనలో రుజువైంది. దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ బీపీ పోవడంతో పాటు ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి. అందుకని బోనస్ లాగా న్యాచురోపతి విధానంలో ఎన్ని ఫలితాలు చూడండి. అయితే డాక్టర్ గారు, మరి ఈ డాష్ డైట్ గురించి పైన చెప్పారు, అసలు సాధారణంగా వాళ్ళు రికమెండ్ చేసినవన్నీ చెప్పారు కదా, మరి అసలు మీ ప్రకారం బీపీ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా ఏ సమయానికి ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగమన్నారు. మనం కూడా 7:30-8 ఎప్పుడన్నా వెజిటబుల్ జ్యూస్ 1 గ్లాస్ తాగమని చెప్తాం. ఈ జ్యూస్ తాగిన తర్వాత ఉదయం పూట డ్రై నట్స్ లాంటివి ఎక్కువ ఉపయోగం అని చెప్పారు. ఏ నట్స్ అయినా 5-6 రకాల నట్స్ కొద్దిగా పెట్టుకుని నైట్ నానవేస్తే ఉదయాన్ని నానతాయి. ఈ నానబెట్టిన నట్స్ లాంటివి ఉదయం తినేసేసి పండ్లు తినేయటం మంచిది. బ్రేక్ఫాస్ట్లో ఇట్లాంటి మంచి డైట్స్ అనమాట. మధ్యాహ్న పూట మనం ఉప్పు తగ్గించకుండా ఉప్పును మానవని మన వంటలు చూపిస్తున్నాం. కానీ మనం చెప్పినట్టు కర్రీస్, ఒక ఆకుకూర, ఒక వెజిటబుల్ కర్రీ ఫ్రై రూపంలో కానీ వేరే రూపంలో కానీ వండుకుని మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకుని కూరలు ఎక్కువగా 1/2 కేజీ 3/4 కేజీ వరకు తిని పులకాల్లో కావాలంటే 1 ముద్ద పెరుగన్నంలో లాస్ట్లో మిల్లెట్స్ అన్నం కానీ ముడి బియ్యం కానీ అదన కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా ఎంత తగ్గిస్తే అంత ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. లంచ్ ఎట్లా ఉండాలి, భోజనం అయిన 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ నీళ్లు తాగాలి. అప్పుడు గ్లాస్. ఈవినింగ్ 5కి కొంచెం పొటాషియం, మెగ్నీషియం ఇట్లాంటి క్లోరైడ్స్ ఎక్కువ ఉండే కొబ్బరి బొండం నీళ్లు చాలా మంచిది బీపీకి. అలా కొబ్బరి నీళ్లు తాగటం, ఏదైనా చెరుకు రసం లాంటివి తీసుకోవడం మంచిది. ఇక 6:30 కల్లా సాలడ్స్, కొద్ది వెజిటబుల్ సలాడ్, కొన్ని ఫ్రూట్స్, 3-4 రకాల ఫ్రూట్స్ ముక్కలు ఇలాంటివి పెట్టుకోవచ్చు. స్వీట్ కార్న్ గింజలు లాంటివి కొంచెం కట్ చేసుకుని సాలడ్స్ లో, ఫ్రూట్ లో కలుపుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. డిన్నర్ లో న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్, సలాడ్స్ ఇలా పెట్టుకు తినటం చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.